మొన్న కలకత్తా ఆర్జీ మెడికల్ కాలేజ్లో చాలా దారుణమైన సంఘటన జరిగింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కొంతమంది ఏంటంటే చనిపోయిన అమ్మాయి డాక్టర్స్ కాబట్టి మీ డాక్టర్స్ అందరూ ఇంతలా రియాక్ట్ అవుతున్నారు అని కొంతమంది మాట్లాడుతున్నారు పిచ్చినా కొడుకులు. సరే, ఇక్కడ చనిపోయింది డాక్టర్ అవ్వచ్చు, డాక్టర్ కాకపోవచ్చు. కానీ చనిపోయింది ఒక అమ్మాయి. ఈ అమ్మాయికి ఏం కాదు, ఏ అమ్మాయికి అన్యాయం జరిగినా సరే ఇలాగే రియాక్ట్ అవ్వాలి అందరూ. రియాక్ట్ అవ్వాలి కూడా. అది ఒక రెస్పాన్సిబిలిటీ ఇండియన్ సిటిజన్గా. కానీ ఈ విషయం మీద డాక్టర్స్ ఎందుకు ఎక్కువ రియాక్ట్ అవుతున్నారంటే రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే డ్యూటీ టైంలోనే ఒక డాక్టర్ గారికి మనం సెక్యూరిటీ ఇవ్వకపోతే ఇంకా సమాజంలో ఎక్కడ సెక్యూరిటీ దొరుకుతుందో చెప్పండి ఆడవాళ్ళకి. అసలు డ్యూటీ చేసే సమయంలో ఒకడు వచ్చి రేప్ చేసి చంపేసాడంటే వాడికి ఎంత ధైర్యం ఉండి, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉండి, ఎంత పొలిటికల్ సపోర్ట్ ఉంటే వాడంత డేషన్ తీసుకుంటాడు. మన ఇండియాలోని ఈ చెత్త అంతా వేరే కంట్రీస్లో ఎవడు అంత ధైర్యం ఉండదు, అంత సీన్ కూడా తీసుకోడు. అసలు ఇంత దారుణం ఏంటంటే ఇంత దారుణం జరిగాక ఇంకా ఇంకా పోనీ ప్రొటెస్ట్ చేస్తుంటే కూడా దాన్ని కొడుతున్నారు పోలీసులు డాక్టర్స్ని. అసలు డాక్టర్స్ని రెస్పెక్ట్ చేసుకోకపోతే ఇంక ఈ దేశంలో ఎవరికి రెస్పెక్ట్ ఉంటుంది, ఎవరిని రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి? అసలు డాక్టర్స్కే దిక్కు లేకపోతే ఇంకా మిగతా సామాన్యుల పరిస్థితి ఊహించుకోండి. ఇంత దారుణమా? అది మన దేశంలో 78 ఏళ్ళ స్వతంత్రం వచ్చిన దేశం. దేనికండి స్వతంత్రం? ఎవరు కావాలంటే ఇండిపెండెన్స్ డే అది సెలబ్రేషన్స్, జెండా ఎగరేశారు, చాక్లెట్ పంచుకుంటున్నారు, స్టేటస్ పెట్టారు. దేనికి? దేనికి ఉపయోగం? ఆడవాళ్ళనే గౌరవించుకోలేకపోతే ఇంకెవరిని గౌరవించాలి? ఇంక దేశం ఎక్కడికి వెళ్తుంది అసలు? బాబోయ్, దారుణం దారుణం. ఇదే కాదు, ఇంకా చాలా. ఉత్తరప్రదేశ్ ఒక ఇన్సిడెంట్, 85 ఇయర్స్ ఉమెన్ని రేప్ చేసి చంపేశారంట. అసలు 85 ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ని రేప్ చేసి చంపడండి వినడానికి ఎంత దరిద్రంగా ఉంది. ఇలాంటి చెత్త దేశంలో ఇంత చెత్త సర్కమ్స్టాన్సెస్లో మనం బతుకుతున్నాం. ఇంక ఇప్పటికన్నా గవర్నమెంట్ కొంచెం బుర్ర పెట్టి ఆలోచించి ముందు వీటి మీద డెసిషన్ తీసుకోండి. ఇవి మానేసి పని సమంత నాగ చైతన్య విడిపోయారు, రాజుతో ఎవరితో తిరిగాడు, ఎవరికి కావండి ఇవన్నీ? దేనికి ఉపయోగపడతాయండి ఇవన్నీ?